నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా వారు స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఆల్రెడీ మనం ఇప్పటికే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ గురించి ఒక 2 సెషన్స్ కూడా చేశాము. మీరు ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు ఏంటో కూడా. అయితే లాస్ట్ 2 సెషన్స్ తర్వాత నుండి మీ స్టూడెంట్స్ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి? ఈ గానుగుపాటి నేను ఏదైతే ఉద్దేశంతో పెట్టానో అది చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు. దాదాపు ఒక 50 మెంబర్స్ నేను ఈ 2 మంత్స్లో ట్రైనింగ్ ఇచ్చానండి. వాళ్ళల్లో ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈవెన్ పోలీసు శాఖలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్, ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ బీటెక్ చదివి జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సో అది వాళ్ళందరికీ నేను చెప్పాను. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఈ కోర్స్ గురించి. బిఫోర్ ఒక ఏమైతే వాళ్ళు నేను ఈ వీడియోలో ఏదైతే చెప్పానో నేను ఈ మార్కెట్ చూడగలను, ఈ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలను అనేది అది వాళ్ళకి నేను చూపించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా పాజిటివ్గా నేర్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ కోర్స్ అయిపోయింది. సో నా ప్రీవియస్ వీడియోతో స్టార్ట్ అయిన నా అనుబంధం ఇప్పుడు వాళ్ళతో ఒక ఏమైందంటే, జనరల్గా సార్ ప్రతి మనిషి 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ నేను అనే ఫేజ్. సో నేను నా పర్సనల్ సక్సెస్. సో అది నేను మీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను నా పర్సనల్ సక్సెస్, నేను చేసిన ఫెయిల్యూర్స్ ఏంటి, దాని ఎలా సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ ఏమైందంటే మీ ద్వారానే సెకండ్ వీడియోకి వచ్చేపాటికే నేనల్లా మేమైపోయాం. సో ఇప్పుడు నేను ఒక్కడిని కలిపి ఇప్పుడు నాకు 50 మంది 50 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చేసాయి నాతో పాటు. ఇప్పుడు నేనల్లా మేమైపోయాం. ఓకే. ఇప్పుడు ఈ వీడియోతో ఏమవుతుందంటే ఈ మేమల్లా మనందరం అవుదాం. ఓకే. ఎందుకంటే మనందరికీ కామన్ ప్రాబ్లం ఒకటే ఉంది. ఇప్పుడు ఈ 2022లో మనందరికీ కామన్ ప్రాబ్లం ఒకటే, ఏంటంటే డబ్బులు సంపాదించడం. సో మనం చేస్తున్న వర్క్కి మనకి కావాల్సిన మనీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఒక్కటే పాయింట్ ఏంటంటే యు ఆర్ వర్కింగ్ ఫర్ మనీ, ఫర్ అస్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. ఆ రివర్స్ ప్రిన్సిపల్ అనేది నేను చెప్తాను. అంటే మీ మనీ మీకోసం పనిచేయాలి. సో నువ్వు మనీ కోసం పనిచేస్తున్నావు, నీ మనీ కూడా నీ కోసం పనిచేయాలి. సో మనందరం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ పర్సన్ వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, నో వర్క్ నో మనీ. బట్ యువర్ మనీ, ఇఫ్ యువర్ మనీ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ, దెన్ వన్ డే నువ్వు మనీ కోసం పనిచేస్తున్నావు, నీ మనీ నీ కోసం పనిచేస్తుంది, రెండు కలిపి మీరు రిచ్ అవుతాము. సో మనం ఈ బర్డెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిపోతాం. ఫైనాన్షియల్గా మనం ఎప్పుడు చూసిన డెట్స్లో ఉంటున్నాం, ఎన్నో రకాల డెట్స్లో ఉంటున్నాం. అవన్నిటినీ ఏమవుతుందంటే ఎందుకు ఉంటున్నావు, నువ్వు ఒక్కడే పని చేస్తున్నావు మనీ కోసం, నీ మనీ నీకు వర్క్ చేయాలి. ఆ ఫార్ములా మీకు 20 ఇయర్స్ ఎడ్యుకేషన్లో ఎవరు చెప్పలేం. ఓకే, రైట్. బికాజ్ ఆఫ్ దట్ మనకి ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఇది కూడా ఉంది. సో మనం మనీ వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి? ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్, ఇప్పుడు అంబానీస్ అదానీస్ వీళ్ళందరూ ఎందుకు అయిపోయారంటే వాళ్ళు అదే స్ట్రాటజీ. సో మనం ఏంటంటే వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ, అందుకోసం మనం అలాగే మరి ఎప్పుడు చూసినా మనం వీఆర్ వర్కింగ్ మనీ. బట్ దెర్ ఈజ్ ఎ టైమ్ నౌ వీ హ్యావ్ టు థింక్ మనీ వర్క్ చేయాలి మన కోసం. ఇది నేను చెప్పదలుచుకుంది. గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో బ్రాడ్గా నేను చెప్పేది ఏంటంటే మనీ ఎన్ని రకాలుగా మనకి వర్క్ చేయాలి. అయితే రామచంద్రమూర్తి గారు, మీరు లాస్ట్ ప్రీవియస్ 2 ట్రైనింగ్ క్లాసెస్లో చెప్పిన కంటెంట్కి అండ్ ఇప్పుడు చెప్పబోయే 3వ ట్రైనింగ్ క్లాస్కి ఇచ్చే ఈ కంటెంట్కి సంబంధించిన డిఫరెన్స్ ఏముందంటారు? సో అప్పుడేం చెప్పారు, ఇప్పుడు నెక్స్ట్ 3వ సెషన్కి ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు? ఇప్పుడు ఈ కంటెంట్ సార్, ఫస్ట్ కంటెంట్ సెకండ్ కంటెంట్ ఏంటంటే నేను టెక్నికల్గా ఏ రకంగా చూపిస్తున్నాను అనేది చెప్పాను మీకు. అంటే మార్కెట్ని అందరం ఎలా ఆలోచిస్తున్నాం, ఈక్విటీ మార్కెట్ కానీ ఫ్యూచర్ మార్కెట్ కానీ ఏదైనా, దానిలో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే
ఈ మార్కెట్లో ఎంటర్ అవటం నీకు ఎంత అవసరం అనేది వాళ్ళు నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అందరం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక స్మాల్ నోటేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న గ్రంథాలు మహాభారతం కానీ రామాయణం కానీ తీసుకుంటే వాళ్ళల్లో మనం ఏం చూస్తున్నాం, ఎప్పుడు చూసినా రాముడు కష్టాలు పాలయ్యాడు, ధర్మంగా ఉన్నాడు, కష్టాలు పడ్డాడు, అలాగే పాండవులు ధర్మంగా ఉండి కష్టాలు పడ్డారు అని మనం చూస్తున్నాం. యాక్చువల్గా వాళ్ళని నేను దాన్ని బాగా స్టడీ చేశాను. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ధర్మంగా ఉన్నవాడు సంపాదించలేడు, ధర్మంగా ఉన్నవాడు కోటీశ్వరుడు అవ్వలేడు, అధర్మంగా ఉన్నవాడు అన్యాయాలు చేసిన వాళ్ళే సంపాదిస్తున్నారు అనే మెసేజ్ మనకి వచ్చేస్తుంది ఇండైరెక్ట్గా. ఇది నిజమా కాదని నేను మళ్ళీ స్టడీ చేసుకున్నా. అసలు ధర్మంగా ఉండి కోట్లు సంపాదించలేమా అంటే డబ్బులు, ఇప్పుడు మనకు కావాల్సింది మనీ సంపాదించాలి. మనీ సంపాదించాలంటే అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చేయాలా? అలా కాకుండా మంచి పని చేసి ధర్మంగా మనం సంపాదించుకోవచ్చా, మనం కరెక్ట్గా మనకు ఆ ఎలిజిబిలిటీ ఉందా అని నేను మళ్ళీ స్టడీ చేశాక అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ రాముడు ఉన్నది 12 సంవత్సరాలే అరణ్యవాసం, ఆయన 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. సో ఆయన కష్టపడింది 12 సంవత్సరాలే. అలాగే పాండవులు కూడా అరణ్యవాసం చేసింది 12 ఏళ్ళు 14 ఏళ్ళు. మిగతా జీవితం అంతా వాళ్ళు రాజులే. అంటే మనకేంటంటే మహాభారతం కానీ ఈ 12 సంవత్సరాలే బాగా ఫోకస్ చేయటం వల్ల మిగతా పీరియడ్ అంతా వాళ్ళ ఎంజాయ్మెంట్ పీరియడ్ చెప్పలేదు. మనం అనుకుంటున్నాం ఇది అదే మనం మెయిన్ పాయింట్లో తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, మనం సైకలాజికల్గా మనం మిడిల్ క్లాస్లో పుట్టాము, మనం ఇంతే మన లైఫ్, మనం ధర్మంగా ఉండి కోట్లు సంపాదించలేము అనే ఫీలింగ్లోంచి బయటపడండి. సో అందరం కూడా కోటీసులు అవ్వచ్చు. ఈ గవర్నమెంట్ కూడా ఏమీ అందం, మనం హ్యాపీగా కోటీసులు అవ్వచ్చు, ట్యాక్స్లు కట్టుకోవచ్చు, చక్కగా ఎకానమీకి డెవలప్మెంట్ అవ్వచ్చు. మనం 20 సంవత్సరాల వర్క్ ఉంది, మనకి ఇంటెలిజెన్స్ ఉంది, దాన్ని జస్ట్ ఫైన్ ట్యూన్ చేసుకోవటమే. ఈ మెంటల్ హ్యాజార్డ్స్ తీసేసి నువ్వు సీరియస్గా వర్క్ చేయటం, నీ మనీని ఎలా వర్క్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేసుకుంటే మనందరం కూడా కోటీసులు అవ్వచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ సార్. అయితే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన అంటే వీడియోస్ కానీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఆ యూట్యూబ్లో కానీ చాలా ఎక్కువ కంటెంట్ అవైలబుల్ అవుతుంది. చాలా ఎక్కువ మంది కూడా ఇవాళ ఆ కంటెంట్ని చాలామంది ఫ్రీగా అందిస్తామని చెప్తున్నారు, లేకపోతే ఇంకొంతమంది ఎంతో కొంత ఫీజు తీసుకొని చెప్తున్నారు. అయితే కంటెంట్ అనేది చాలా ఉంది, కానీ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కంటెంట్కి అండ్ మీరు ఇవ్వబోయే కంటెంట్కి ఏంటి అక్కడ డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు, ఎస్ నేను ఒక మంచి కంటెంట్ ఇస్తున్నాను, నేను జెన్యూన్గా వెళ్తున్నాను అనేదానికి మీరేం చెప్తారు? నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మార్కెట్లో యూట్యూబ్లో మీరు అన్నట్టు కంటెంట్ ఉంది, నేను కూడా అదే ఫేస్ చేశాను. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే మెయిన్ నీకు గురువు కావాలి. ఇప్పుడు ఆ గురువు కూడా ఒక సక్సెస్ఫుల్ గురువు కావాలి. అంటే వేరే అని కానీ నేను మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వలేదు నేను అంటలేదు. ప్రాక్టికల్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నాడు ఎలా ఉంటాడో, నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో నేను ఆల్రెడీ చేసున్నా. అది నాకు ఫస్ట్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీరు ఏదైతే పడున్నారో నేను అదంతా ఫేస్ చేశాను. కాబట్టి అటు టెక్నికల్గా కానీ ఇటు పర్సనల్గా కానీ సైకలాజికల్గా కానీ నేను ఆ ఫేస్ చూశాను, ఫస్ట్ పాయింట్. సో రెండో పాయింట్ ఏంటంటే, ఆ ఫేజ్లో డౌన్ నుంచి పైకి వచ్చాను నేను. ఇప్పుడు చాలామంది మీరు ఎవరైనా కొత్త వేరే వాళ్ళందరూ కూడా ఆ ఫేస్ చూడలేదు, ఊరికే నాలెడ్జ్ తీసుకొని వాళ్ళు జస్ట్ స్టడీస్ చెప్తున్నారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ చేసేదే మీకు చెప్తున్నా. మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకా నేను సార్ కోర్స్ చేసే ముందే మిమ్మల్ని మీ యొక్క పర్ఫార్మెన్స్ నేను చూస్తాను అని నిజంగా మీరు జెన్యూన్గా అనుకుంటే, నేను ఎవ్రీ బుధవారం వెన్స్డే లైవ్ ట్రేడింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో మీరు నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ కూడా అదే. మీరు నాకు హాయ్ సార్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ లైవ్ ట్రేడింగ్ అని మీరు మెసేజ్ ఇవ్వండి, మీకు నేను లింక్ పంపిస్తాను, మీరు అందరూ చూడండి. ఇంకా అంతకుముందు డైరెక్ట్ లైవ్లో మీకు అసలు ట్రేడ్స్ ఎలా ఏం జరుగుతుంది, ఎక్కడ మనం ఇంట్రాడే ఎలా చేసుకోవాలి ఏంటో మీకు చూపిస్తాను నేను. సో అది మీకు ఇంకా లైవ్గా నేను చూపించడం వల్ల ఏమవుతుందంటే, ఓకే నేను ఎటు ప్రూవ్ సక్సెస్, మీకు కూడా అసలు నిజంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర మీరు నేర్చుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారని మీకు క్లారిటీ ఉంటుంది. సో అయితే మొత్తంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే
అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ కోర్స్ కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, తర్వాత ఈ మధ్య కొంత పాండమిక్ టైం ఉంటుంది, మళ్ళీ కొంత రిలీఫ్ అవుతున్నాం. మరి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే డైరెక్ట్గా క్లాసెస్ ఉంటాయా, లేదంటే ఆన్లైన్లో ఉంటాయా? సో ఏంటి ఈ ఫీజు వివరాలని ఏ విధంగా ఉన్నాయి మీ దగ్గర? ఇది నన్ను ఈ నెంబర్స్కి అప్రోచ్ అవ్వచ్చండి. అండ్ నా పర్సనల్ నెంబర్ వచ్చి 9000838555. ఇది నాది వాట్సాప్ నెంబరు ప్లస్ మొబైల్ నెంబరు. సో మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్కి. తర్వాత వచ్చి నాది టెలిగ్రామ్ ఉంది, తర్వాత ఈమెయిల్ కూడా ఉంది. అదంతా ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది ఉంటుంది. తర్వాత ఏంటంటే నేను నెక్స్ట్ ఈ ఫీ స్ట్రక్చర్ లాస్ట్ టైమే చెప్పాను. ఇది 2 months కోర్స్ అండి. టోటల్ 2 months కోర్సు. సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి. మిగతా 5 days లైవ్ మీరు ప్రాక్టీస్ చేపిస్తాం. దానిలో మీకు వచ్చే డౌట్స్ మేము పర్సనల్గా అటెండ్ అయ్యి ఆన్సర్ చెప్తాం. సో ఈ కోర్స్ ఫీజు వచ్చి సేమ్ 10,000. మీరు ఈ కోర్స్ ఫీజు ఇది. సో దీనిలో ఏమవుతుందంటే ఇంకా మీకు ఇప్పుడు నేను ఏంటంటే బిఫోర్ ఎంట్రీ మీరు కావాలంటే లైవ్లో మీరు చూసి నాతో మాట్లాడి, ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా సార్ అది ప్రాక్టికల్గా చూస్తేనే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అది నేను లాస్ట్ టైం మీరు అన్నట్టు నేను చూపించాను, డెమో చూపించాను. దాన్ని చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు. సో ఇవాళ ఇంకా నేను లైవ్లోనే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ డెమో కూడా ఓవర్ పీరియడ్ కాబట్టి నేను లైవ్లో మీకు చూపిస్తాను. సో మీరు ముందు సాటిస్ఫై అయ్యి ఒక కాన్ఫిడెన్స్తో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు రండి. సో ఈ 2 కాంబినేషన్లు కలిస్తే మనందరం కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు. ధర్మంగా మనం చక్కగా సంపాదించుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సో ఆ రూట్ మీకు నేను చెప్తాను. అదేవిధంగా మన ప్రేక్షకులకు మరొకసారి మీ కాంటాక్ట్ నెంబరు, తర్వాత టెలిగ్రామ్ అడ్రస్, ఈమెయిల్ ఐడి ఇంకొకసారి మనకు ఆడియన్స్కి చెప్పగలరు? నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సార్ 9000838555. సో వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబరు 9000838555. ఆ టెలిగ్రామ్ది కింద స్క్రోల్ అవుతుంది. మీరు దానిలో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఏ రకంగా నా మెయిన్ ఏంటంటే సార్ నేను సక్సెస్ అయ్యాను. ఇవాళ నాకు ఎవ్వరు రాకపోయినా నా ఫండ్స్ నాకు ఉన్నాయి, నేను ఏం చేసుకుంటున్నాను. సో ఇప్పుడు భగవంతుడి దయ వల్ల నాకు ఎంతో కష్టపడి ఇచ్చిన దాన్ని నేను నలుగురికి పంచుదాము అని చూస్తున్నాను. ఆల్రెడీ నేను 50 మెంబర్స్కి నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళందరూ మీకు ఇప్పుడు కామెంట్స్ పెడతారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కామెంట్స్ పెడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి. మీరందరూ బాగుండాలి భగవంతుడి దయ వల్ల అని కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీరు అందిస్తున్న సర్వీసెస్ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.